కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సిపిఐ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ తీసుకునేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో ఆ పార్టీ నేతల సమావేశమై మేయర్ డిప్యూటీ మేయర్పై చర్చించి కొలిక్కు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కావడంతో ఆ స్థానాల్లో నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఆశల పల్లకిలో ఉండగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సిపిఐ నుంచి మూడ్ గణేష్, నూనావత్ శ్యామల, బానోత్ కళావతి గెలుపొందగా వీరిలో ఒకరికి మేయర్గా అవకాశం దక్కనుంది. కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకుంటే ఇక తమ అవసరం ఉండదని స్వతంత్రులు నిరాశల్లోకి వెళ్లగా సిపిఐ తమతో కలిసి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ కొండంత ఆస్తో ఉన్న చివరికి అడియాస్తి మిగిలింది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా, బీఆర్ఎస్ను మరింత బలహీనపరచాలన్నా కమ్యూనిస్టులతో కలిసి ఉండడమే మేలని భావించే మేయర్ పీఠాన్ని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి 2.5 ఏళ్లు అధికారంలో ఉండనుండగా విడిపోవడం కంటే కలిసి ఉంటేనే మేలు జరుగుతుందని భావించి సిపిఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.